టెంపర్ నుంచి దేవర వరకు ఎన్టీఆర్ కు ఫ్లాప్ అనేదే లేదు. వరుసగా 7 హిట్ సినిమాస్ ఉన్నాయి. ఈ జనరేషన్ స్టార్స్ ఎవ్వరికి ఈ రికార్డ్ లేదు. తెలుగు రాష్ట్రాల బిజినెస్ 100 కోట్లు దాటిపోయింది. అయితే వార్ 2 విషయంలో ఎందుకు సెంచరీ కొట్టలేకపోతున్నాడు? వాచ్ ఇట్. వరుసగా 7 హిట్స్ చూసిన తారక్ ఆగస్టు 14న డెబ్యూ హిందీ సినిమా వార్ 2తో వస్తున్నాడు. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తూ హిందీలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ అక్కడ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. అంతా బాగానే ఉన్నా వార్ 2 తెలుగు రైట్స్ కి ఫ్యాన్సీ ఆఫర్ రావడం లేదు. వరుస హిట్స్ లో ఉన్న ఎన్టీఆర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల బిజినెస్ జరగకపోవడం ఏంటని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ హిందీ మూవీపై 100 కోట్లు పెట్టడానికి భయపడుతున్నారు. దీనికి కారణాలు 2. ఒకటి టీజర్, మరొకటి రజనీకాంత్ కూలీ. స్పై థ్రిల్లర్ గా రూపొందిన వార్ 2 ఎక్స్పెక్టేషన్స్ ను టీజర్ తగ్గించింది. డెబ్యూ హిందీ సినిమా, అందులోనూ యాక్షన్ జోనర్ కావడంతో ఎక్కువగా ఊహించారు. అయితే వీళ్ళ అంచనాలను వార్ 2 రీచ్ కాలేకపోయింది. టీజర్ లో ఎన్టీఆర్ కంటే హృతిక్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండడం, రొటీన్ స్పై థ్రిల్లర్ గా అనిపించడంతో బయ్యర్స్ సినిమాపై 100 కోట్లు పెట్టడానికి భయపడుతున్నారట. వార్ 2 బిజినెస్ ను రజనీకాంత్ కూడా దెబ్బకొట్టాడు. ఆగస్టు 14నే ఈ 2 సినిమాలు రిలీజ్ కావడంతో కాంపిటీషన్ హెవీగా ఉంది. వార్ 2 తీసిన అయాన్ ముఖర్జీ కంటే లోకేష్ కనగరాజ్ కు తెలుగు ఆడియన్స్ లో క్రేజ్ ఎక్కువ. జైలర్ ని 11 కోట్లకు కొంటే కూలీ తెలుగు రైట్స్ 44 కోట్లకు అమ్ముడయ్యాయి. కూలీని చాలా ఏరియాల్లో ఎక్కువ థియేటర్స్ ఉన్న నిర్మాతలే రిలీజ్ చేయడంతో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. వార్ 2కు థియేటర్స్ తగ్గడంతో భారీ ఓపెనింగ్స్ రావడం కష్టం. థియేటర్స్ పంచుకోవడంతో ఎన్టీఆర్ రేంజ్ లో మొదటి రోజు వసూళ్లు రావు అన్న భయంతో డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారని, దీంతో వార్ 2 తెలుగు రాష్ట్రాల బిజినెస్ 100 కోట్ల మార్కు దాటలేకపోయిందని సమాచారం.